తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సంగ్రామం జరుగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మళ్ళీ మాటల యుద్ధం ముదురుతోంది. డి అంటే డి అంటున్నాయి రెండు పార్టీలు. ఈసారి తెలంగాణ జాతిపిత అనే వ్యాఖ్యల చుట్టూ, అనే సెంటిమెంట్ చుట్టూ రచ్చ రగులుతోంది. అమెరికా నుంచి రాగానే తెలంగాణ జాతిపిత అంటూ ఎవరిని అనాలి, ఎందుకు అనాలి అంటూ రేవంత్ రెడ్డి రచ్చ రాజేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారంటూ ఈరోజు మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ సాక్షిగా మరొకసారి బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని కేటీఆర్ చెప్తున్నారని, అసలు తెలంగాణకు ఎవడు జాతిపిత, ఎవడికి జాతిపిత అంటూ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా ఉన్నోళ్లను జాతిపిత అంటారా అంటూ మండిపడ్డారు. భార్యాభర్తల ఫోన్లు విన్నారు, హీరోయిన్ల ఫోన్లను కూడా విన్నారంటూ ఏకంగా మరొకసారి గతంలో మాదిరిగానే తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే మరోపక్క సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దివాలా తీసిన బినామీ కంపెనీకి 6,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను సీఎం రేవంత్ ఇచ్చారని, ఇందులో కొడంగల్కి చెందిన కాంట్రాక్టులు కూడా ఉన్నాయని, కాంట్రాక్టు పనులు కూడా ఇచ్చారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించారు. ఇలా నువ్వు ఒకటంటే నేను రెండంటా అనేలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత కృష్ణంక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే ముందు కృష్ణంక్ గారు, ఈరోజు అటు మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి, ఇటు తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఒక రకంగా 6,000 కోట్ల కుంభకోణం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఎవడు జాతిపిత ఎవడికి జాతిపిత అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం అయితే రేపాయి. ఒకసారి ముందు విన్నాక డిబేట్లోకి వెళ్దాం. నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు జడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా గా జోలి ఇంత ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది తింటారా? ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు ఇయ్యకుండా నల్ల నక్కజిత్తుల భాస్కర్రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్కజిత్తుల భాస్కర్రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్రావు, నువ్వు అనుకుంటున్నావేమో. తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే, చింతపండు కావాల్సిందే భాస్కర్రావు కానీ. రైట్. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగం మనం విన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అలా టార్గెటెడ్గా సాగితే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సాక్ష్యాలంటూ కొన్ని ఎవిడెన్స్ను ముందు పెట్టారు.
రేవంత్ రెడ్డిదే బినామీ కంపెనీ అది దివాలా తీసింది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దాన్ని డైవర్ట్ చేయేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కదారి తప్పించేందుకు ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ మమ్మల్ని పిలిచారంటూ కొత్త రకమైన వాదన కేటీఆర్ లేవనెత్తారు. కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేను ఏదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, మరొకవైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు? గవర్నమెంట్లో ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి? రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే, కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి. సో పాయింట్ ఏంటంటే, ఈ ఫ్రాడును, ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు, మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే, ఇక అసలు విషయం ఈ దొంగని, ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు. అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం. గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇలా కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు, అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? రైట్, కిషన్ గారు చూసాం. మాజీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి అంటే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ చేశారు, హీరోయిన్ల ఫోన్లు, భార్యాభర్తల ఫోన్లు ఇట్లా విన్నారు కాబట్టి విచారణ జరుగుతుంది. దానికో సిట్ ఏర్పాటైంది, దానికో సిన్సియర్ ఆఫీసర్ సజ్జనర్ గారిని చీఫ్గా ఉంచారు. అలాంటప్పుడు మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటూ మీరు రోడ్డు ఎక్కడాన్ని రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్కడో సభలో ప్రశ్నించారు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు. దీని ముందు ఇది మాట్లాడదాం, తర్వాత దానికి వెళ్దాం. కంపెనీ రిలేటెడ్ వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు రేవంత్ గారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. నాకు అర్థమయ్యేది కాదు, రేవంత్ గారే ఈ విషయం చెప్పారు. వారికి అవసరం వచ్చినప్పుడు వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు. నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదే రేవంత్ గారు ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారిని దూషిస్తున్నారో ఫ్రస్ట్రేషన్లో, ఆ రేవంత్ గారు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలు వినాలి, గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. దళిత్ విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అవుతా అని ప్రజల దగ్గరికి పోయాడు. ప్రజలు ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆయన దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను ఎన్నికలకు పోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అది చేయను ఇది చేస్తాను అంటే తప్పు. నేను చాలా సందర్భంలో ప్రైవేట్ డిస్కషన్స్ లో చాలా మంది అన్నప్పుడు ఉద్యమ నేపథ్యంలో మాట్లాడిండు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా నేనైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేను ఇంకెవరి చేతిలో పెట్టినా కూడా ఇది చెల్లకుండా పోతుంది, ఇటు పోతుంది, అడిపోతుంది, అందరి చేతగాని వాళ్ళు నేను ఒక్కనైతే చాలా రీజనబుల్ గా మాట్లాడుతున్నారు మీరు. అందుకే చెప్తున్నా సార్, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిండు, ప్రజలు ఆయన చెప్పిన దానికి మ్యాండేట్ ఇచ్చారు. పొలిటికల్ పార్టీ హెడ్ గా చంద్రశేఖరరావు గారు ప్రజల దగ్గరికి దిస్ ఇస్ మై మ్యాండేట్ అని పెట్టుకుని పోయినాడు. ప్రజలు ఒప్పుకున్నారు. ప్రజలే ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షాలుగా మేము విమర్శించవచ్చు, కానీ ప్రజలు ఆమోదించిన తర్వాత దాన్ని విమర్శించడంలో పెద్ద ప్రజలు సీరియస్. అంటే ఏంటి దీంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమంటారు? వారి మాటల్లోనే వారే చెప్పినరు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దాన్ని విభేదిస్తే
ఆ ఉద్యమం పట్ల మనకు అవగాహన లేదు అనేది వ్యక్తిగత కక్షతోనే విమర్శిస్తున్నాము అనేది చెప్పింది రేవంత్ గారి. ఇవాళ అదే స్టాండ్ తీసుకున్నారు కావచ్చు అనుకుందాం. ఎందుకంటే అదే రోజుల్లో రేవంత్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, బలిదేవత అని సోనియా గాంధీ గారిని అన్నారు. సో ఇవాళ ఊసరవెల్లి ఎందుకు మాటలు మార్చింది, ఇవాళ రంగు ఎందుకు మార్చింది ఊసరవెల్లి? ఇలా రేవంత్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆనాడేమో మీకు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇంకొకటి మేము చెప్తున్నామండి, మేము వారి భాష మాకు మాట్లాడాలని లేదు, కానీ డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మొన్న వీరు ఏమని ప్రకటించారు? తెలంగాణ తల్లి దినోత్సవం అని ప్రకటించారు. ఎవరికి తల్లి? ఇప్పుడు కూడా ఇంకోటి కూడా చెప్పారు, అయితే తెలంగాణ తల్లి సోనియా అవుతుంది, లేదంటే జయశంకర్ అవుతారు జాతిపిత, కానీ కేసీఆర్ ఎలా అవుతారు అని. ఎవడికి తల్లి ఎవని తల్లి అని ఆ భాష నాకు మాట్లాడాలని లేదు. ఏ విధంగా అయితే వారు కేసీఆర్ గారిని అవమానించిండ్రో ఆ భాష మాకు మాట్లాడాలని లేదు. కానీ డిసెంబర్ 9న మీరు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు కూడా అన్నారు కదా గతంలో, ఎవరికి తల్లి అని అన్నారు, తెలంగాణ తెలుగు తల్లిని అన్నారు. సోనియా గాంధీ గారిని తెలుగు తల్లిని అన్నారు. ఇక్కడ చర్చ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మీరు మొత్తం రాష్ట్రానికి తెలంగాణ తల్లి దినోత్సవాన్ని పెడుతూ, మీరు అసలైన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసి చేయి గుర్తు పెట్టినా కూడా ఇవాళ దాన్ని ఎవరు కూడా మీ భాషలో ఎవరు మాట్లాడతలేరు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఏంది? ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కుల రాజకీయాలు తీసుకొస్తున్నారా అని మేము రేవంత్ గారిని అడుగుతున్నాం. ఏం ప్రయత్నం చేస్తున్నారు? రెడ్డి వర్సెస్ రావు మీరేమైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇలా రేవంత్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీనికంటే ముందు నాకు తెలిసి ఏ నాయకుడు కూడా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర పాలిటిక్స్ అయింది, అది కూడా ఆంధ్ర ఎవరు సమైక్యవాదుల మీద అయింది, కానీ ఈనాడు కుల పంచాయతీలు కాలేదు. నేరుగా ఇక్కడ ఒక కులాన్ని దూషిస్తున్నారు. ఇలా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని మేము అడుగుతున్నాం, మదన్ మోహన్ రావు గారు ఎవరు? జూపల్లి కృష్ణ రావు గారు ఎవరు? వెంకట్ బల్మూర్ రావు గారు ఎవరు? పార్టీలోకి డాక్టర్ జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ రావు గారు ఎవరు? అడుగుదాం. అద్దకి దయాకర్ గారు, మీరు అంటే కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు చర్చ ఏంటంటే మిర్యాలగూడలో మీ జిల్లాలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జాతిపిత ఎవడికి జాతిపిత, ఎవడు జాతిపిత, వాడెవడు వీడెవడు అని మాట్లాడారు. దానిపై చర్చ నడుస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే కేసీఆర్ని ఒక వెల్మ సామాజిక వర్గానికే జాతిపిత అనే రకంగా మాట్లాడిన దానికి కృష్ణాంక్ మాట్లాడుతూ కౌంటర్ ఇస్తున్నారు. మీ పార్టీలో కూడా ఉన్నారు కదా వెల్మాస్ మరి అని. దయాకర్ గారు, రైట్, దయాకర్ గారితో మాట్లాడదాం. అంటే కిషన్ గారు, వాస్తవానికి తెలంగాణలో పెద్దగా కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు చాలా తక్కువ వాస్తవానికి. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మరి రేవంత్ గారి బ్రీడింగ్, వారి నరనరాన ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో చూస్తే ఇవాళ అదే కనబడుతున్నది. అదే తీరులో ఇక్కడ ఒకవైపు దాడులు కానివ్వండి, డైరెక్ట్గా వారి పాత పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ గద్దలను మొత్తం కూల్చేయండి, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను, గద్దలు కూల్చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, 2 పాయింట్స్ బిఫోర్ మళ్ళీ మీరు వారికి ఇచ్చే ముందు. మేము అలాగే చూడండి, పొలిటికల్ పార్టీస్ నుంచి లీడర్స్ ఆర్ పొలిటికల్ పార్టీలను ఓడగొట్టడం వేరే. మేము గద్దలను కూల్చేయండి వీళ్ళందరినీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లాస్ట్ 10 years మేము అలాంటివి ఏమైనా చేసినామా? నెంబర్ 1. కక్షపూరిత రాజకీయాలు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అయినా, పొన్నం గారైనా, లేకుంటే ఉద్యమ కాలం వేరే అండి. ఉద్యమ వ్యతిరేకులది. తెలంగాణ ఒక ప్రభుత్వంలో ఉండి కాదు, మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఇలా గన్ కల్చర్ వదిలేశారు మీరు. ఇంకొకటి, ఏనాడు ఉత్తమన్న మీదనో, లేకపోతే శ్రీధర్ అన్న మీదనో, లేకుంటే బట్టన్న మీదనో, లేకపోతే పున్నమన్న మీదనో, లేకుంటే మధుయాష్కి గారి మీదనో, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో 10 సంవత్సరాల ప్రభుత్వం ఏదైనా కక్షపూరిత రాజకీయాలు, లేకపోతే కేసులో, జైల్లో వాళ్ళ మీద స్కామ్స్ అనో అట్లాంటివి ఏం జరగలేదు కదా. దయాకర్ గారు, నిన్న ఈరోజు కూడా మొత్తం జాతిపిత చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఎవడు జాతిపిత, ఎవడికి జాతిపిత అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ పై అదే చర్చ. మీరు కొంచెం దయాకర్ గారు, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, కొద్దిగా రియాక్ట్ కండి. ఇది దయాకర్ గారు, మీ ఆడియో రావట్లేదు. దయాకర్ గారు, బ్రేక్ వెళ్ళేసి వద్దాం. నేను మాట్లాడినా ఇంటరప్ట్ అవుతుంది మళ్ళీ.
దయాకర్ గారు మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చూడండి. రైట్, చరణ్ కౌశిక్ని తీసుకోండి పీసీఆర్. రైట్, తీసుకుందాం. దయాకర్ గారు ఏదో వేరే బిజీలో ఉన్నట్టున్నారు, అధికార పార్టీ నాయకులు కదా, కొంచెం బిజీ ఉంటుంది. చెప్పండి. ఒకటి ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఏంటిది అని అంటే, మీరు గమనించండి, మేము ఏదైనా కుంభకోణం తీయగానే ఆ తర్వాత వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటుందో మీరు గమనించండి. అది ప్రతిసారి కూడా కనబడుతున్నది. ఇవాళ ఈ స్థాయిలో తిట్టడానికి కేటీఆర్ గారు మధ్యాహ్నం పెట్టిన ప్రెస్ మీట్ ఎఫెక్టే ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఈ మాటలు మాట్లాడడం. ఎందుకంటే చిన్న విషయం కాదండి. సుప్రీంకోర్టే ఒక కంపెనీని, ఈ కంపెనీ దివాలా తీసింది, ఈ కంపెనీ మీద సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించింది నేరుగా. అది ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఒక జడ్జి గారు, ఎన్సిఎల్ఏటి జడ్జి గారే ఆయన, నేను కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు తీర్పు చెప్పను, ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చింది, నా మీద ఒత్తిడి పెడుతున్నారు, దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి అనేది. ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి మొన్న 5 రోజుల ముందు మనం ఈ సిట్ గందరగోళంలో ఉన్నప్పుడు ఈ మ్యాటర్ని దొక్కేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. సిబిఐ, ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ అనే సంస్థ ఉంటుంది, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్. వాళ్లకు నోటీసులు ఇచ్చి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ ఫ్రాడ్ మీద మొత్తం మీరు విచారణ చేపట్టండి అని. అది మేము ఎందుకు మాట్లాడుతున్నాం చెప్పాలన్నా కారణం, ఈ కార్ని గుర్తుపడతారా మీరు? ఇది పిసిసి ప్రెసిడెంట్గా, మీకు ఇందులో రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారి వాహనం. పిసిసి ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు TS07FF0009 ల్యాండ్ క్రూజర్, అది గిఫ్ట్ ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. దాని యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ 2018లో ఈడీఐటీ, ఇది సుధాకర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. ఈడీఐటీ వీరి మీద రేడ్స్ చేసినప్పుడు రేవంత్ గారి మీద, ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ని రేవంత్ గారి బినామీ యాంగిల్లో చూసిండ్రు. ఇప్పుడు దీని గురించి కేటీఆర్ గారు ఎందుకు ఎత్తిరు తెలుసా? ఇవన్నీ ఏంటి తెలుసా కళ్యాణ్ గారు? ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ 1 ఇయర్లు ఇచ్చిన కాంట్రాక్టులు. మొత్తం 2500 కోట్ల ఎగ్జిక్యూటింగ్ ప్రస్తుతం కాంట్రాక్ట్స్. వాళ్ళ వెబ్సైట్లో చెప్తున్న ప్రకారం 6000 కోట్ల కాంట్రాక్టులు మేము వ్యాపారాలు చేస్తున్నామని. తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిన కంపెనీకి ఎట్లిచ్చింది? దీని మీద సిబిఐ విచారణ జరగాలి. దయాకర్ గారు, మీరు చాలా సేపటి నుంచి మీరు మాకు కనెక్ట్ కాలేదు, కృషాంక్ గారే మొత్తం మాట్లాడారు. ఇప్పుడు కేవలం మీ కంక్లూజన్ కోసం మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, జాతిపిత చుట్టూ నడుస్తున్న వ్యవహారం. ఎవడు జాతిపిత, ఎవడికి జాతిపిత అంటూ నిన్న ఈరోజు కూడా దాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు ఎలా, అంటే కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు అనేది రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్, ఆరోపణ. అయితే ఇక్కడ కృషాంక్ గారు కానీ, మధ్యాహ్నం కేటీఆర్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, కంపెనీ పేరు కేఎల్ఎస్ఆర్. ఆ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ, దానికి 6000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారు. దానిపై సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది విచారణ చేయమని. అది విచారణలో ఉన్న దివాలా తీసిన కంపెనీ. దాన్ని కేటీఆర్ ఎత్తి చూపినందుకే ఆ రేంజ్లో రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడారు అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? రెండింటికి ఇంటర్లింక్ ఉందా? దయాకర్ గారు చెప్పండి. దయాకర్ గారు మ్యూట్లో ఉంది మీది. దయాకర్ గారు మాట్లాడండి మీరు. పీసీఆర్ కార్ మూవింగ్ ఉంది. దయాకర్ గారికి ఫోన్ ఇన్ కలపండి, జూమ్ తీసేయండి, ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన వివరణ కావాలి. తీసుకుందాం కృష్ణ గారు. అంటే ఇది 1 సైడ్ అయిపోతుంది, లేదంటే వివరణ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు అంటే దయాకర్ గారు బిజీగా ఉండడం వల్ల. సరే, ఇప్పుడు ఈ కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు, సుప్రీంకోర్టు విచారించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో ఉంది కదా, దానికి దీనికి ఏముంది? ఈ ఫోన్ అంటే ఇక ఆ ఫ్రస్ట్రేషన్ కాదు, ఒక కేసు నుంచి డైవర్షన్ కావాలంటే ఇది మాట్లాడొద్దు, దీని గురించి సమాధానం చెప్పండి. నీ కంపెనీ, నువ్వు కారులో తిరిగింది 5 సంవత్సరాలు, నువ్వు ఆ కార్ని, కాస్ట్లీ కార్ని నువ్వు ఎంజాయ్ చేసి ఇవాళ ఆ కంపెనీ మీద సుప్రీంకోర్టు దివాలా తీస్తుంటే నువ్వు నీ కొడంగల్లో, బయట ఎక్కడో కాదు, వెటర్నరీ కాలేజ్ నిర్మాణం ఇస్తావు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇస్తావు, డ్రింకింగ్ వాటర్ ఇస్తావు, వికారాబాద్ రోడ్లు ఇస్తావు, యంగ్ ఇండియా స్కూల్స్ నీ పెట్ ప్రాజెక్ట్, అవి నువ్వు ఇస్తుంటే ఇవాళ దాని మీద విచారణ జరగొద్దా అనేది చాలా సీరియస్ క్వశ్చన్, లింక్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన డైవర్షన్ ఏం చేసిండు, మళ్ళీ ఒకసారి సినీ నటులది కూడా చేస్తున్నారు అనేది.
కళ్యాణ్ గారు, హిందూ పత్రికలో ఒక సీరియస్ ఆర్టికల్ వచ్చింది. వాళ్ళే రీసెర్చ్ చేసి రాశారు, ఎవరి స్టేట్మెంట్ లేదన్న. మేము కొంత సిట్ అధికారులతోని మాట్లాడి మేము ఈ ఆర్టికల్ని రాస్తున్నాము, ఎలాంటి సినీ నటులది కాలేదు. కేటీఆర్ గారు కూడా విచారణలో అడిగాను నేను, వాళ్ళు చెప్పారు ఏం కాలేదని కూడా చెప్పారు. కదా ఆయన వచ్చి. మరి వాళ్ళ సీఎం గారు అబద్ధం చెప్తున్నారు, రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుంటారు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లో అని మేము అనొద్దా? దయాకర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, అందుకోసం ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒకటి. దీని నుంచి రెండోది, ఈ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అది దివాలా తీసింది, దానికి ఎలా టెండర్లు ఇచ్చారు అనేది ఒకటి. ఈ 2 పాయింట్లు. ఏమన్నావు? ఫోన్ ట్యాపింగ్ లో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయ్యింది, ఇంకెవరిదో ట్యాప్ అయిందంటూ మాట్లాడడం, అలాంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి అంటూ మాట్లాడడం, ఇదంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఒకటి. అట్లా కాదు కానీ ఇప్పుడు వాళ్ళు మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు. కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దానికి ఒక గ్లోరిఫికేషన్ ఇస్తున్నారు జాతిపిత అని. ఇప్పుడు మీకు బాగా తెలుసు కదా, తెలంగాణ ఉద్యమ కాలంలో మనం జయశంకర్ సార్ను చనిపోయిన టైంలో జాతిపిత చేస్తే బాగుంటది, ఆయన జీవితం అంతా త్యాగమయమైంది, ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, తెలంగాణ కొరకు కేసీఆర్ లాంటివన్నీ తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఇంట్రెస్ట్ ఒక దశలో లేకున్నా ఆయనకి ఇంట్రెస్ట్ కల్పించి ఆయన వెంట ఉండి మరి తెలంగాణ కొరకు జీవితం మొత్తం వెచ్చించినోడు, 10 మంది మీటింగ్ పెట్టినా తెలంగాణ అంటిపోయినోడు. కాబట్టి ఆయన అనాలని అనుకున్నాము, అప్పుడు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది. కానీ ఆ దశ ఆయన చనిపోయిన తర్వాత మనోడు ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి పోనీ మహాత్మా గాంధీ లెక్క ఒక త్యాగం చేసినా మనోని పోనీ ఆయన ఏ పదవి ఆశించకుండా ఉన్నాడు అని అనుకోవడానికన్నా అవకాశం ఉంటుండే. రాజకీయాల్లోకి వచ్చే ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని అవినీతి ఆరోపణలు వచ్చి ఆరోపణలు వచ్చినవన్నీ మనం జాతిపిత అని అంటామా ఒక మాటకు? దయాకర్ గారు కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్. అలాంటి ఆరోపణలు, అలాంటి ఫోన్ ట్యాపింగ్లు అవి ఇచ్చినప్పుడు ఆయన జాతిపిత అనొద్దు అని అనడంలో మీ పార్టీ పరంగా తప్పేం లేదు. అది కాకపోతే ఆయనకు ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులానికే జాతిపిత అయినా ఆ కులం వాళ్ళు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా అనేది కృష్ణ గారి ప్రశ్న. ఇప్పుడు చాలా మంది మనమేమో కేసీఆర్ గారిని గౌరవిస్తాం ఒక రకంగా, మీరైనా నేనైనా సమాజమైనా సరే, ఆయన ఏ ఆరోపణలున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ ఉండొచ్చు కాక, కానీ బాపు కూడా అంటారు కొంతమంది, అనొచ్చు, దాన్ని మనం కాదనలేము, ఎందుకంటే వాళ్ళ ఇష్టం కొద్దీ అంటారు. కానీ జాతిపిత అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎలాంటి దయాకర్ గారు చేసినప్పుడు అట్లా అంటుండొచ్చు, మీరు ఒక కులానికి జాతిపిత అనేది లేకపోతే మహాత్మా అనేది ఒక లిస్టే వచ్చేది కాదు, వాళ్ళు చేసే చర్యలతోని సమాజం భావించి గౌరవంగా అది చూసేది. కాబట్టి నేను అంతకుముందు చెప్పిన చూడండి, అప్పుడు తను ముఖ్యమంత్రి కాకుండా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేనా తను నేను రాజకీయ పదవులు తీసుకోను అని పక్కన ఉంటే నిజంగానే జాతిపితావు నేను చెప్తున్నా. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, మీరు ఇంతసేపు లేదు కదా, క్విక్గా అడగండి. మీరు సోనియా గాంధీ గారి మీద కూడా మనీ లాండరింగ్ కేసెస్ ఉన్నాయి, అదైతే వాస్తవమే కదా. మనీ లాండరింగ్ కేసెస్ ఉన్న వాళ్ళ మీద మీరు తెలంగాణ తల్లి అని ఎట్లా పేరు పెట్టవచ్చు? మేము అన్నామా? తెలంగాణ తల్లి అని మేము అనుకుంటాం కాంగ్రెస్ వాళ్ళు, మీరెందుకంటారు? మేము జాతిపిత మేము అనుకుంటున్నాం, మీకెందుకు నొప్పి వస్తుంది? మీకెందుకు వస్తుంది? మీకు అనాలని లేకపోతే అనకండి, మీరు ఎట్లాగో గౌరవం ఇస్తలేరు కదా. క్రిషాంక్ జాతిపిత ఏంది, మొత్తం మహాత్ముడు అనేది తిరగొచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నీకు హక్కు ఉంది, నిన్నోడు కాదంటాడు. మేము అంటున్నాం, మరి మీకు నొస్తుంది కదా, మీ రేవంత్ రెడ్డి గారికి నొస్తుంది. బీఆర్ఎస్ జాతిపిత అనుకోండి, తెలంగాణ అంటే తెలంగాణ పదం మీద మీ పార్టీలో తెలంగాణ తల్లి అనేది మీ పదమా? సోనియా గాంధీ గారికి తెలంగాణ పదం మీద చెయ్యి గుర్తు పెట్టుకున్నారు మీరు తెలంగాణ తల్లి విగ్రహంలో. అట్లా కదా దయాకర్ గారు, బతుకమ్మని తీసేసి తెలంగాణ తల్లిలో హస్తం గుర్తు పెట్టుకున్నారు మీరు, మరి మీకేమైనా హక్కు ఉన్నదా? మీరు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తీసేసుకోరాదు. బరాబర్ తీస్తాం వచ్చినాక, వచ్చేది ఉందా సచ్చేది ఉందా, సెకండ్ పాయింట్ ప్రజలు మిమ్మల్ని సావగొడతారు. కంపెనీ ఇష్యూ అడగండి, కంక్లూడ్ చేద్దాం. ఈ కంపెనీది ఏంటిదండి? సింపుల్ గా వారు సిబిఐకి సుప్రీం కోర్టు ఆర్డర్ చేసేసింది, ఇక వీళ్ళ పర్మిషన్ అవసరమే లేదు. సుప్రీం కోర్ట్ హెస్ ఆర్డర్డ్ సిబిఐ అండ్ ఈడీ, సిబిఐ ఈడీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దట్ ఈ కంపెనీ దివాలా తీసింది, వీళ్లకు ఎట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇన్ని కోట్ల ఎట్లా వ్యాపారాలు జరిగినాయి.
ఈ కంపెనీకి రేవంత్ గారికి క్లియర్గా లింక్ ఉంది. రేవంత్ గారు ల్యాండ్ క్రూజర్ ఏదైతే 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారో ఇదే కంపెనీ రిజిస్టర్డ్ గిఫ్ట్ తీసుకొని దాన్ని ఉపయోగించిండ్రు. దివాలా కేసు 3 సంవత్సరాల నుంచి నడిచిన ఇక్కడ కొడంగల్లో వెటర్నరీ కాలేజ్, రోడ్స్, మన వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అవన్నీ ఇన్నయ్యే కేటీఆర్ కూడా చెప్పినాయే గానీ ఇంకా రేపు మీరు ఇంకేమన్నా అన్ని విని కూడా ఏం విచారణలు ఉండే వాటి మీద అన్ని విచారణలు. ఒకటే క్వశ్చన్, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అది బీఆర్ఎస్ అడుగుతుంది అంతే. ఇప్పుడు ఎవడో అనుకుంటే మేము ఎందుకు సమాధానం చెప్పాలి? వాళ్ళు చూపిస్తున్నారండి ఆ కంపెనీ పేరు మీద ఉన్న కార్లో రేవంత్ రెడ్డి చెప్పుకోమని వాళ్ళని అబద్ధాలను ప్రచారం చేయడం కొత్తదా ఇది? అచ్చా, ఈ కారు రేవంత్ రెడ్డి గారిది కాదైతే దొంగతనం చేసుకుని రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏముంది పని పాట లేక ఏదో ఒకటి విమర్శలు చేస్తా ఉంటారు. దొంగతనం చేసుకుని వచ్చిండ ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు? మరి ఎందుకు 5 సంవత్సరాలు వాళ్ళ కారులో తిరిగిండు? దొంగతనం చేసుకుని వచ్చి రేవంత్ రెడ్డి పేరుందని ఎవరు చెప్పిందట ఆయనకు? కారు కంపెనీ పేరు మీద ఉంది. ఆ కారుని మంచి ఎంజాయ్ చేస్తున్నాడు మీ బాస్. రేవంత్ రెడ్డి ఉన్నారని వాళ్ళు చూపిస్తున్నారు ఆ ఫోటో. అది ఫేక్ అయితే ఖచ్చితంగా కృషాంక్ గారి మీద చెప్పండి. కృషాంక్ మీద కేసు పెట్టాల్సిందే. వీళ్ళకి అలవాటే కదా, అలవాటే అంటే కేసులు పెడతారు వీళ్ళు. కాదు, రేవంత్ రెడ్డి గారి పేరు దాంట్లో ఉందట. కార్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏదైతే కారు ఉపయోగించారో TS07FF0009 ఆ కారు గిఫ్ట్ ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. దాని రిజిస్ట్రేషన్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద ఉన్నది. అచ్చా, ఇంకోటి కారు వదిలేద్దామండి, కారు వదిలేద్దాం. చలో ఇంకోటి, ప్రభుత్వం నుండి మీరు ఒక దివాలా కంపెనీకి కొడంగల్లో అండ్ ఇతర చోట్ల 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఎక్కించిన గది చెప్పండి మీరు. రైట్ కంపెనీకి 6,000 కోట్లు ఇచ్చారు కాంట్రాక్ట్ అనేది, దివాలా కంపెనీకి ఇచ్చారు అనేది ఒక పాయింట్. ఇప్పుడు దాంట్లో లీగాలిటీస్ ను మీరు చర్చిస్తే అందం ఉంటది తప్పితే అనుకుంటే అసలు ఊసేలేని కంపెనీలు వచ్చేసి 1,000 కోట్లకు వచ్చినాయి. మరి వాళ్ళే ఎవరి హరీష్ రావు గౌరవ ఎమ్మెల్సీ గారు ఏదైతే మైనింగ్ బ్లాక్స్ ఉన్నాయో ఎమ్మెల్సీ గారు నుంచి కాదు అసలు లేరేలే అప్పటికప్పుడు పుట్టుకొచ్చి వచ్చినాయి. ఎమ్మెల్సీ గారు సరే లీగాలిటీ అంటున్నారు కదా, మీకు ఒక పాయింట్ చెప్తాను. గౌరవ సుప్రీం కోర్టు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద 5 రోజుల క్రితం సిబిఐ, ఈడీ అండ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ వీళ్లను ఆదేశించింది, పోయి దీని మీద విచారణ చేపట్టండి అని చెప్పింది. ఒక్క నిమిషం వినండి దయాకర్ గారు, మా పాయింట్ ఏంటంటే 6,000 కోట్ల కాంట్రాక్ట్ మీరు ఇచ్చారు, వాటిని క్యాన్సిల్ చేస్తారా? వాటి మీద విచారణ చేపడతారా? దయాకర్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. లీగల్ గా మీకు ఎలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా మీరు ప్రజాక్షేత్రంలో చర్చించండి. దాన్ని ఎవ్వరు కూడా కాదన్నారు. మీరు సమాధానం చెప్పండి. దాని మీద మేమేమో అబ్బో అవినీతి చేసిన అప్లై చేసి అసలు మీకు వాస్తవాలను బయట పెడితే వాస్తవానికి ఎవ్వరు కూడా దాన్ని ప్రజల్లో అడ్రస్ అవుతుంది కదా, దానికి సమస్య ఏముంటది? మేమేమి అడ్డుకొని రైట్. కృష్ణ గారు మీరు లీగల్ గా ఎలాగైనా వెళ్ళొచ్చు అనేది అద్దెకి దయాకర్ గారి సూచన. దానిపై కూడా లీగల్ గా మీకు వెళ్ళే రైట్ కూడా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. అంటే మా మీదనేమో పేరున విచారణలు, హరాస్మెంట్లు, లీకులు, అబద్ధాలు, పబ్లిక్ మీటింగ్లలో ప్రచారాలు, కానీ మీ విషయానికి వస్తే విచారణ ఉండదా? చూద్దాం ఏది నిజం ఏది అబద్ధం అనేది కాలమే సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చాలా మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఇంకా ఈ హీట్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.